నేను ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. అదే నా ఫ్రెండ్ బేగం ఉంది కదా, తను నేను కలిసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సరే చేసుకో. సరే చేసుకోనా? నేనెప్పుడు ఏ పని చేద్దామన్నా నువ్వు ఎంకరేజ్ చేసిందే లేదు, అది చేయి ఇది చేయని. సర్లే ఏదో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనీసం ఎంకరేజ్ చేస్తున్నావా? నేనెప్పుడు చూసినా నీ బట్టలు ఉతుకుతూ నీ ఇల్లు క్లీన్ చేస్తూ నీకు వండి పెడుతుంటే చాలు. ఇప్పుడు ఎందుకు కోపడతావు? నేనేమన్నానని? నీకు నచ్చింది చేసుకో అంటున్నా కదా. ఛీ, అసలు నీకు చెప్పే వేస్ట్. అభి, నేను ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశా తెలుసా? నువ్వు చూస్తుండు బిజినెస్ ఏ రేంజ్లో డెవలప్ చేస్తానో. కంగ్రాట్స్ రా, నువ్వు బాగా డెవలప్ చేస్తావని నాకు తెలుసు. అది సరే గాని పప్పు ఒకటే ఉండేవా? కర్రీ ఏం చేయలేదా? ఇక నుంచి ఇంట్లో పని మనిషిని పెట్టుకో అభి, అసలే నాకు చాలా బిజినెస్ పనులుంటాయి. సరే, నేను కూడా నీ దగ్గర బట్టలు తీసుకుంటా. నాకేం అవసరం లేదు బాబు నీ ఫేవర్. ఫేవర్ కాదు లాస్య, సపోర్ట్ చేస్తున్నా. నువ్వు నాకెప్పుడు సపోర్ట్ చేసావని ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా నాకేం అవసరం లేదు. తెలుసా, నేను 10 చీరలు అమ్మాను. అవునా? 10 చీరలకే అంత బిల్డప్పా? ముందు ముందు చూడు బిజినెస్ ఏ రేంజ్లో డెవలప్ చేస్తాను. ఏమైంది లాస్య, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు? కొన్ని రోజులుగా బిజినెస్ ఏం సరిగ్గా జరగట్లేదు అబ్బి. పెట్టిన ప్రాఫిట్ అంతా లాస్ వచ్చేలాగుంది. నేను ఈ బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా బాగా డెవలప్ చేసావు. నువ్వు చూస్తూ ఉండు, ఒక్కసారిగా ఎంత బాగా అవుతుందో నీ బిజినెస్. ఆపుతావా? నాకేం అవసరం లేదు నీ మోటివేషనల్ స్పీచ్. నాకు తెలుసు నేనేం చేయాలో. హలో లాస్యా, మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది. ఏంటి నిజమా? నిజంగా జోక్ కాదు, మన స్టాక్ మొత్తం సేల్ అయిపోయింది. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావే. ఒక్క నిమిషం ముందు మళ్ళీ చేస్తాను నీకు, సరేనా? బాయ్. ఏమైంది? అభి, ఆన్లైన్లో ఉన్న స్టాక్ అంతా అమ్ముడిపోయిందంట. ఇప్పుడే బేగం కాల్ చేసి చెప్పింది. ఇక నుంచి నా బిజినెస్ కూడా నేను స్టార్ట్ చేసుకోవచ్చు. నీకు చెప్పాను కదా, నువ్వు లేకుండా నేను సాధిస్తానని. చూసావా ఎలా సాధించానో? హలో సార్, మీరు చెప్పినట్టే స్టాక్ మొత్తం కొనేసాను సార్. మొత్తం కొనేసావా? సర్లే, ఏం పర్లేదు. నాకు అర్థం కాలేదు సార్, మీరు మీ వైఫ్ బిజినెస్లో స్టాక్ ఎందుకు కొన్నారు? మీ వైఫ్కి ప్రాఫిట్ కానీ మీకు లాసే కదా సార్. కొన్నిసార్లు మాటలతో సపోర్ట్ కలగకపోతే చేతల్లో చూపించాలి. నాకు అర్థం కాలేదు సార్. ఎవరికి అర్థం అవ్వాలో వారికి అర్థమైంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆఫీస్ కాల్. సర్లే గానీ నేను మళ్ళీ స్టాక్ కొనడానికి వెళ్తున్నాను. నీకేమైనా కావాలంటే చెప్పు, తీసుకొని వస్తా. తెలుసుగా, అసలే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ ఉమెన్. సరే, నీకు నచ్చింది తీసుకురా. సర్లే, బాయ్.